అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి, ప్రార్థన చేసుకుందాం. మా శ్రీదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేసుకుని మా కొరకై కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన మా ప్రియ ప్రభును మాత్రమే గణపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, ఉందా? ఏం లేదా? మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ యొక్క పామ్ సండే ఆరాధనకు విచ్చేసి నిండు మనసుతో రారాజును స్వీకరించి రారాజు అయిన మెస్సయ్యను గణపరిచిన మీ అందరికీ ప్రభు పేరట నా యొక్క శుభాలు, నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసు ప్రభు ఇంకా 5 రోజులకు ఆయన సిలువకు అప్పగించబడుతున్నాడు. ఆయన అనేక మారులు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళారు. అనేకమైన బోధనలు యేసు ప్రభు వారు చేశారు. కానీ ఈరోజు స్పెషల్ ఈవెంట్. యేసు ప్రభు రారాజుగా దేవాలయంలోనికి ప్రవేశించి ఆయన రాజుగా మెస్సీగా గుర్తించబడుట అనేది ఈ ప్రత్యేక వారంలో, ఈ ప్రత్యేక ఆదివారం రోజున ఈ మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి. అప్పటి వరకు ఎన్నడూ కూడా బహిరంగంగా ఆయన ఆరాధింపబడలేదు, తాను ఎవరో చెప్పబడలేదు. కానీ ఈ రోజున ఈ లోకమునకు పంపబడిన మెస్సయ్య, ఆనాడు జ్ఞానులు అడిగినట్టుగా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగినట్టుగా ఈ రోజున రారాజు బహిరంగ ప్రవేశం, ఈ ప్రత్యేక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు జీవితం ప్రతిదీ కూడా ప్రవక్తల యొక్క ప్రవచనాలను కొట్టివేయుటకు రాలేదని యేసు ప్రభు వారు తెలియచేశారు. అనేక మంది ప్రవక్తలు యేసు ప్రభు కొరకు ప్రవచనాలు చెప్పారు. ఏ ప్రవచనం కూడా యేసు ప్రభు వారు తన సేవలో నిరర్ధకం చేయలేదు. ప్రతి ప్రవచనాన్ని ఆయన నెరవేర్చారు. యేసు ప్రభు ఇంకా 500 సంవత్సరాలకి పుడతాడనగా ముందుగా 5 సంవత్సరాల ముందుగానే జకర్యా యేసు ప్రభు యొక్క ఆయన యొక్క రాజరికం, యెరూషలేములో ఆయన ప్రవేశం గురించి, రారాజు గురించి ముందుగానే వారిని సిద్ధపరిచాడు. ఇక్కడ రారాజు అని ఆయన బహిరంగంగా చెప్పుకోవటం కాదు, కానీ ప్రవక్త ఇదిగో నీ రాజు అని 500 సంవత్సరాల పూర్వమే దేవుని ప్రజలను అలర్ట్ చేశాడు, సిద్ధపరిచాడు. నీ రాజు ఎలాంటి వాడు అని ఆ రాజు యొక్క గుణలక్షణాలు జకర్యా చెప్తున్నాడు. ఈ రాజు ఎవడు అనంటే ఆయన రక్షణ గలవాడు. ఆయన రారాజుగా దేవాలయంలోనికి ప్రవేశించడం మాత్రమే కాదు, ఆయనతో పాటు ఆయన యొక్క రాజరికతంతో పాటు కూడా మీకు రక్షణ ఇవ్వటానికే ఆయన లోపలికి వస్తున్నారు. ఆయన రక్షణ ఇవ్వటానికే ఆయన ఈ లోకానికి వచ్చారని, ఆయన రక్షణ గలవాడని ఈ మాట తెలియచేశాడు. ఆయన నీతిపరుడు, పాపము లేనివాడు, పాపరహితుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఈ మాట 500 సంవత్సరాల క్రితమే ఆయన నీతిమంతుడు,
నిర్దోషి, పవిత్రుడు, మచ్చ డాగు లేనివాడు పవిత్రుడు అని ముందుగా ఆయన యొక్క నిర్దోషత్వం గురించి, ఆయన పాపరహితం జీవితం గురించి ఇక్కడ జకర్యా ముందుగా ప్రవచించాడు. అంత మాత్రమే కాదు, ఆయన దీనుడు. అలాంటి గొప్ప రాజు దీనుడై గార్ధబముతో మీ వద్దకొచ్చుచున్నాడని ఈ మాటలు తెలియచేశాడు. నీ రాజు నీ వద్దకు, మీరు రాజు దగ్గరకు రావటం కాదు, రాజే మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. నీ రాజే నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆ రాజుకు వెల్కమ్ చేయాలి. మనం కూడా ఆ రాజు నీ వద్దకు వచ్చినప్పుడు మనం కూడా ఆ రాజుని హృదయం అనే సింహాసనం మీద ఆయనను ప్రతిష్ఠించాలని సత్యాన్ని దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేయబడుతుంది. నిజమే, తూర్పు దేశాలలో ఒకవేళ రాజు గాడిద మీద వస్తున్నాడనంటే అది శాంతి స్థాపనకు సంకేతంగా ఉంటుంది. ఒకవేళ రాజు గుర్రం మీద వస్తున్నాడనంటే అది యుద్ధానికి సూచనగా ఉంటుంది. అయితే ఈ రాజు ఎలా రాబోతున్నాడనంటే యుద్ధానికి కాదు, ఈ ప్రపంచానికి ఆయన సమాధానం ఇవ్వటానికి, ఈ ప్రపంచానికి రక్షణ ఇవ్వటానికి, ఈ ప్రపంచానికి ఆయన దీనుడు ఎలా ఉన్నాడో ఆ దీనత్వంతో ఈ లోకములో జీవించాలని ఈ అంశాలను జకర్యా ముందుగా తెలియచేశాడు. దేవుని బిడ్డలారా, జకర్యా ప్రవచనం అబ్సల్యూట్లీ ఈరోజు నెరవేరటం అనేది దేవుని వాక్యానుకున్నంత శక్తి, దాని యొక్క బలము ఎంతో శ్రేష్టమైనదో గమనించాలి. యేసు ప్రభు ఒకసారి తాను పెరిగినటువంటి నజరేతుకు యేసు ప్రభు వెళ్ళారు. వెళ్ళినప్పుడు యేసు ప్రభు చేతికి యెషయా గ్రంథము ఇవ్వబడింది. అది లూకా సువార్త 4వ అధ్యాయంలో వ్రాయబడింది. ఆ మాట యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన పేదలకు సువార్త, గుడ్డివారికి కన్నులు ఇవ్వటం, ఈ మాట మాట్లాడుతూ ఆయన హితవత్సరం గురించి యేసు ప్రభు వారు మాట్లాడారు. 4వ అధ్యాయం 19వ వచనం. 4వ అధ్యాయం 19వ వచనం. ప్రభు హితవత్సరం ప్రకటించుటకును. అదండి, ఇక్కడ హితవత్సరమును ప్రకటించుటకు. హితవత్సరం అంటే శాంతి, సమాధానం, పీస్. ఇక్కడ హితవత్సరమును ప్రకటించుటకును ఇంకొక మాట ఉంటుంది, అది యేసు ప్రభు వారు కట్ చేశారన్నమాట. హితవత్సరం మాత్రమే కాదు, గ్లాడ్ న్యూసే మాత్రం కాదు, మరొక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 2వ వచనం. యేసు ప్రభు వారు ఇదే వచనం కోడి చేసి దేవాలయంలో మాట్లాడాడు. చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనం. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును అదండి ప్రకటించుటకును. ఎస్, చూసారండి, ఆయన హితవత్సరమే ప్రకటించాడు. వెంటనే యెషయా గ్రంథాన్ని క్లోజ్ చేసి టేబుల్ మీద పెట్టాడు. ఎందుకంటే ఆయన మొదటి రాకడలో జడ్జిమెంట్ ఇవ్వడానికి రాలేదు. ఆయన మొదటి రాకడలో ప్రపంచానికి ఒక గ్లాడ్ న్యూస్, ప్రపంచానికి ఒక శుభకరమైనటువంటి వార్త, ఈ ప్రపంచానికి ఒక గుడ్ న్యూస్ యేసు ప్రభు వారు చెప్పి హితవత్సరం అనే మాట అయిన తర్వాత గ్రంథాన్ని చుట్టి పరిచారకుడికి యేసు ప్రభు వారు కూర్చున్నారు. జడ్జిమెంట్ అనే మాట యేసు ప్రభు నోట నుంచి రాలేదు. నిజమే దేవుని బిడ్డలారా. అయితే దేవాలయంకి వెళ్ళినప్పుడు యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. గుర్తుపెట్టుకోండి, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను. ప్రజలను ప్రేమించి గ్లాడ్ న్యూస్ చెప్పి ముగించాడు. జడ్జిమెంట్ ఎప్పుడు రాబోతుందంటే మరలా బైబిల్ తీయొద్దు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మరొక పుస్తకం ఆయన చేతికి ఇవ్వబడెను. మరొక పుస్తకం చేతికి ఇవ్వబడెను. ఆ పుస్తకము ప్రభు చేతికి పట్టుకున్నాడు. ఆ జడ్జిమెంట్ 7 బోరలు 7 ముద్రలు. గమనించాను. ఇంకా యేసు ప్రభు ఇంకా చేతిలో పుస్తకం పట్టుకోలేదు. ఒకవేళ గనక ఆ గ్రంథం గనక యేసు ప్రభు చేతపట్టాడు, ఆ ప్రపంచానికి ఆ పుస్తకం పట్టుకుని 7 ముద్రలు విప్పుతాడు. జడ్జిమెంట్ రాబోతుందని ప్రకటన గ్రంథములో యోహాను భక్తుడు ఆ మాటలు తెలియచేశాడు. అందుకే
ప్రపంచానికి హితవత్సరం ఇవ్వటానికే ఆయన ఈ లోకానికి ఒక రాజుగా, ఒక మంచి ఆ లోలీ కింగ్గా ఆయన ప్రవేశించినట్టుగా దేవుని వాక్యంలో వ్రాయబడింది. అందుకే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా మీకు సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక. విస్తారమైన పాపము చేసిన స్త్రీతో కూడా అమ్మా నీకు సమాధానము కలుగునుగాక. యేసు ప్రభు నోట అంతా కూడా ఏ పాపమైనా, ఎంత పెద్ద పాపమైనా, ఎంత ఘోర పాపి అయినప్పుడు కూడా యేసు ప్రభు యొక్క నోటంతా కూడా మీకు సమాధానము కలుగునుగాక. యేసు ప్రభుని విడిచి పారిపోయారు, బెదిరిపోయారు, వారి దగ్గరికి వెళ్ళి కూడా మీకు సమాధానము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అలాంటి సమాధాన పరిచర్య యేసు ప్రభు వారు ఈ భూమి మీద జరిగించారనే విషయాన్ని యేసు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అనేకమైన ఉన్నాయి. కానీ గాడిద గురించి జకరియా ప్రవచించాడు. గాడిద లేవియకాండం 11వ అధ్యాయంలో అపవిత్రమైన ఒక లిస్టు చెప్పి, లిస్టులో ఆ గాడిద ఉంది, ఒక అపవిత్రమైన గాడిద. ఒక ఎన్నిక లేని గాడిదను ప్రభు ఎన్నుకుని ఆయన జయప్రవేశం చేశాడనంటే నిజమే దేవుని బిడ్డలారా, ఆయన ఎంత గొప్ప తగ్గింపు జీవితమో ఆలోచించేయండి. కాబట్టి గాడిదకు బైబిల్ గ్రంథంలో ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఎలాంటి ప్రాధాన్యత లేని గాడిదకు యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చుండడం ద్వారా ఎంత ప్రాధాన్యత వచ్చిందో ఈ ఉదయకాలము మనం గమనిస్తున్నాం. నిజమే, మనం కూడా అలాంటి మూర్ఖ స్వభావం, గాడిదకు మూర్ఖ స్వభావం ఉంటుంది. అందుకని కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 9వ వచనంలో మీరు గుర్రము వలెను గాడిద వలెను ఉండకూడదన్నాడు. మీరు గుర్రం వలెను గాడిద వలె, ఎందుకంటే గుర్రం ముందుకు పరిగెడుతుంది స్పీడ్గా, స్పీడ్ అంతా పనికిరాదని చెప్తున్నాడు. గాడిద వెనక్కి తన్నుతుంది స్లోగా, అది కూడా మంచిది కాదు. ముందుగా వెళ్ళటం మంచిది కాదు, వెనక్కి వెళ్ళటం కూడా మంచిది కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఉండవద్దనంటే గాడిద గుర్రము అవి అర్థం చేసుకోవవి, వినవు. దాన్ని బలవంతంగా తాళేసి నియంత్రించాలి. ఈ రెండు వాటిని నియంత్రిస్తేనే తప్ప అవి నియంత్రించబడవు. అందుకనే యేసు ప్రభువారు దీన్ని నియంత్రించడం అనేది ఎంత శ్రేష్టమైనదో దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతుంది. లూకాసు వార్త ఇప్పుడు మనకు వద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 3 సన్నివేశాలు కనపడతాయి. యేసు ప్రభువారు ఎరికోలో ఉన్నారు. ఎరికోలో పొట్టి చక్కయ్య మనకు కనపడుతున్నాడు, ధనవంతుడు, కానీ పాపి అయిన మనుష్యుడు అని ప్రజలందరూ పలుకుతున్నారు. పాపి అయిన మనుష్యుణ్ణి యేసు ప్రభువారు నీతిమంతుడిగా చేశాడు. ఎరుకో నుంచి వయ బేత్పెగే, బేతనియా నుంచి యెరూషలేమునకు యేసు ప్రభువారు ప్రయాణించాలి. ఎరుకో వచ్చారు, కొంత టైం జకరింట్లో స్పెండ్ చేశారు. అద్భుతమైనటువంటి కార్యక్రమం జకరింట్లో జరిగింది. తర్వాత యేసు ప్రభువారు తలాంతుల గురించి, మేనాల గురించి చెప్పారు ఇదే అధ్యాయంలో. ఎందుకు చెప్పారంటే, యజమానుడు మీకు తలాంతులు ఇస్తున్నాడు, మేనాలు ఇస్తున్నాడు. మేనాలు ఇచ్చి పట్టించుకోడు కాదు, మరలా ఆయన వస్తాడు, మీ దగ్గర లెక్క అడుగుతాడు అని ప్రభు చెప్పారు. నిజమే, దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో అది వనరులు కావచ్చు, టాలెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుడు మన చేతికి ఏదైనా ఇచ్చాడనంటే అకౌంటబిలిటీ, తిరిగి దేవునికి లెక్క అప్పగించాలి. ఈ మాట యేసు ప్రభు వారే తెలియచేశారు. మీనాలు ఇచ్చి మీ ఇష్టం, మీరు బాగుపడితే బాగుండడం అంటూ కాదు, మీకు ఇచ్చిన దాన్ని తిరిగి జవాబు దేవునికి ఇవ్వాలి అని ఉపమానాలు చెప్పారు. ఆ చెప్పిన తర్వాత ఇమీడియట్గా బేత్పెగే, ఆ యొక్క బేతనియా క్రాస్ రోడ్లో యేసు ప్రభు నిలబడ్డారు. ఒలివ కొండ దిగువ భాగమున ఉంటుంది బేత్పెగే, బేతనియే. ఆ ఒలివ కొండ దిగు భాగమున యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ యొక్క బేత్పెగే గ్రామాన్ని చూసి యేసు ప్రభు ఉన్నారు. అందులో 2 శిష్యులను పిలిచి, ఎదుటున్న గ్రామమునకు వెళ్ళండి, అక్కడ కట్టబడిన ఒక గాడిద కనపడుతుంది, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. మొట్టమొదటిగా గ్రేట్ సీకర్. మన ప్రభు ఎలాంటి వాడనంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. ఇదే అధ్యాయంలో ఉంది 10వ వచనంలో, 19:10లో.
నశించిన దానిని వెతక రక్షించుటకు, తప్పిపోయినది దొరుకు వరకు అతడు వెతకడా అని యేసు ప్రభు చెప్పారు. ఏదైతే తప్పిపోయిందో అది దొరుకు వరకు అది వెతక వెళ్ళడా అని యేసు ప్రభు లూకాసు వార్త 15వ అధ్యాయంలో కూడా చెప్పారు ఈ మాట. గ్రేట్ సీకర్. మనం ప్రభుని వెతకటం కాదు, మనలను ప్రభువే తాను వెతుక్కుంటూ పరలోకం నుంచి బెత్లెహేములోకి వచ్చాడు, బెత్లెహేము నుంచి యెరూషలేములోకి వచ్చాడు. నేటి వరకు నశించిపోతున్నటువంటి అనేక ఆత్మలను వెతుకుతూనే ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నము సమరయ స్త్రీని వెతుకుతున్నాడు. పాపముతో నిండిన స్త్రీ, పెరిమిట్లతో నిండిన స్త్రీని మిట్ట మధ్యాహ్నము దేవుని కుమారుడు ఒక ఆత్మ కొరకు వెతుకుతున్నాడు. గ్రేట్ సీకర్ ఆయన వెతికేవాడు. ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా నశించడానికి నా తండ్రి చిత్తము కాదు. యేసు ప్రభు అన్నారు, చిన్నపిల్లలను చూసి ఈ చిన్నవారిలో ఒకడు నశించుట నా తండ్రి చిత్తము కాదు. ఈ మాట ఎంత అద్భుతంగా ప్రభు జ్ఞాపకం చేశారు. దేవాలయంలో పిల్లలు హోసన్న గీతాలు పాడినప్పుడు యేసు ప్రభు ఎంత పరవశించిపోయారు ఆ తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని బట్టి. బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. వారు బాల్య దినాలలో తమ సృష్టికర్త గురించి చెప్పారు కాబట్టి దేవాలయంలో పరిసయ్యులు, మతాధికారులు ఎవరు కూడా స్తుతులు చెల్లించలేదు. కానీ ఈ చిన్న బిడ్డలు ఎంతగా స్తుతులు చెల్లించారు, ఎంతగా ఆరాధించారు కదా. అందుకే మనం ప్రతి ఏటా కూడా సండే స్కూల్ ప్రోగ్రామ్ ఇస్తాం. వాళ్ళ మట్టలు పట్టుకుని చక్కగా నాట్యం చేస్తూ ఆ ప్రభుని ఊరేగిస్తూ ఒక స్పెషల్ సన్నివేశం మన జిఎల్సీలో ఆనాటి నుంచి నేటి వరకు జరుగుతుంది. ఇప్పుడు కూడా ఉంది కదండి, ఇప్పుడు కూడా ఉంది. గాడిద వస్తుంది కదండి, గాడిద రావట్లేదా? గాడిద కూడా ఉండాలండి. చాలామంది ఈ సంవత్సరం గాడిదలు కూడా ఏర్పాటు చేశారంట. మరి గాడిద మీద ఎవరు కూర్చుంటారంటే పాస్టర్ గారు కూర్చోవాలంట. నిన్న ఒక మీటింగ్కి వెళ్తే చెప్పారు, మా పాస్టర్ గారు రేపు గాడిద మీద వస్తాను. నిన్నను ఏమనంటే ఆయన గాడిద మీద కూర్చోబెట్టిన పాస్టర్ గారు, మీరు గాడిద వెనక ఉండకండి, ఎందుకంటే అది పొరపాటున తన్నింది అనుకోండి, ఇంటికాడ మీ భార్య అంటది, నువ్వు గాడిద తన్ని నీకు బుద్ధి రాలేదంటది, కాబట్టి మీరు వెనకద్దు నిలబడద్దు, అసలు ఆయన్ని వదిలేసేయండి, వెళ్తారు లేక లేదని చెప్పాడు. చాలామంది నవ్వుకున్నారండి ఆ మాటకి. నేను హౌస్ డెడికేషన్లో చెప్పాను ఈ మాట. ఆలోచించేశారా దేవుని బిడ్డలారా? నశించిన దానిని ఈ రోజున ఆయన మనల్ని వెతికి రక్షించాడు కాబట్టి ఈ దినమున ఆయన సన్నిధిలో కూర్చుండగలుగుతున్నాం. మనుష్య కుమారుడు పాపులమైన మనలను, దౌర్భాగ్య స్థితిలో ఉన్న మనం, పాపము చేత గాడిద ఏ విధంగా అయితే కట్టబడిందో మనం కూడా పాపము మనల్ని బంధించింది. బంధించిన మనలను ప్రభు చూసి, ముందుగానే చూసి ఆ గాడిదను విప్పి తోలుకుని నా యొద్దకు రండి. నిజమే, మనల్ని కూడా సువార్త వినిపించి సువార్త ప్రభుకు దగ్గరకు తోలుకుని వెళ్ళింది. ఆ సువార్త, ఆ రక్షణ సువార్త ద్వారానే గాడిద స్వభావం లాంటి మనము రక్షించబడడానికి కారణమైంది. గ్రేట్ సీకర్, గ్రేట్ సీకర్. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? పూర్వము నేను దోషకుడిని, హింసకుడిని, హానికరుడును, ఇదే ప్రాణధర్మం అన్నట్టుగా అనేక మంది హత్యలు చేశాను. అక్కడ పౌలు గారు ఏం చెప్పుకున్నాడు తెలుసా అండి? పూర్వము హింసకుడు దూరం, అక్కడ ఏం చెప్పింది తెలుసా? నేను ఒక పెద్ద స్కౌండ్రల్ని, నా అంత స్కౌండ్రల్, నా అంత ఈడియట్ ప్రపంచంలో ఎవడున్నాడు. ఆయన మనుష్య కుమారుడు దమస్కు మార్గములో నేను కళ్ళు మూసుకుపోయి దేవుని ప్రజలను చంపడానికి వెళ్ళినప్పుడు ఆ పరమందున దేవుడు నన్ను వెదికి దమస్కు గేట్ల దగ్గర నన్ను పట్టుకున్నాడు, నన్ను రక్షించుకున్నాడు అని ఆయన సాక్ష్యం చెప్పాడు. ఫేస్తో చెప్పాడు, అగ్రిప్పతో చెప్పాడు ఇదే సాక్ష్యం. నేను ఒక స్కౌండ్రల్ సార్, నేను ఒక ఈడియట్ సార్, అలాంటి నన్ను దమస్కు మార్గములో పరలోకమందున దేవుడు వెదికి నన్ను రక్షించుకున్నాడు సార్. ఇదిగో ఆయన యొక్క వర్తమానమని పౌలు ఎక్కడ చూసినప్పుడు కూడా ఆయన యొక్క జీవితం, ఆయన ఏ విధంగా దేవుడు వెతికి రక్షించాడో ఆ మాటలన్నీ కూడా పౌలు గారు చెప్తుంటాడు. గ్రేట్ సీకర్. నిజమే ప్రభువా, నిజమే దేవుని బిడ్డలారా. ఆయన నశించిన దానిని వెతక రక్షించడానికి ఆయన ఈ లోకమునకు వచ్చాడనే విషయాన్ని దేవుని బిడలగా ఎన్నడూ కూడా మనం మరవకూడదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సహజంగా ఎంత అద్భుతమనంటే ఈ ఘట్టం చాలా అద్భుతం. రెండవది గ్రేట్ సావరిన్, గ్రేట్ సావరిన్. ఆయన సార్వభౌమ అధికారము కలిగినవాడు. సావరిన్, సార్వభౌమ అధికారం కలిగినవాడు. నిజంగా ఆయన ఎంత అధికారం అనంటే
ఇక ఒక మాట చెప్తానండి. సహజంగా శిష్యులతో నేను చెప్పాలనంటే పస్కా పండుగ కదా, శిష్యులారా మరి మనం పస్కా ఆచరించాలి కదా, ఏదో ఒక గొర్రెని ఏర్పాటు చేయండి, లేదా ఒక బలికి ఒక మేకను ఏర్పాటు చేయండి, మనం కూడా బలులు అర్పించాలి కదా, మనం కూడా ఫీస్ట్ చేయాలి కదా. కానీ ఈ సావరీని ఏమంటే తెలుసా, మెదుటిన్న గ్రామం దగ్గరికి వెళ్ళండి. గ్రామం ఏముందయ్యా అక్కడంటే, అక్కడ కట్టబడిన గాడిద ఉంది, వాటి మీదన ఎవడును ఎన్నడను కూర్చుండలేదు. సార్ ఎవడును ఎన్నడను కూర్చుండలేనప్పుడు, అది సాధు చేయబడినప్పుడు అది విప్పితే మాకు ప్రమాదం, కూర్చుంటే మీకు ప్రమాదం అని చెప్పాలండి. ఒకవేళ తల్లి అయితే అది సాధు చేయబడింది, పిల్ల ఇంకా సాధు చేయబడలేదు. ఎందుకంటే దానికి ప్రాక్టీస్ చేస్తారు యజమానులు, బరువులు వేసి ప్రాక్టీస్ చేస్తారు. దానికి ప్రాక్టీస్ లేదు. ఒకవేళ విప్పితే మాకు ప్రమాదం, కూర్చుంటే మీకు ప్రమాదం అని శిష్యులు చెప్పాలి. కానీ నా సార్వభౌమాధికారము కలిగిన వాడు, గ్రేట్ సీకర్ మాత్రమే కాదు, గ్రేట్ సావరిన్, ఆయన సార్వభౌమ అధికారము కలిగిన వాడు. కొన్ని మాటలు చెప్తాను ఇక్కడ. పేతురు ఆ రాత్రి, ప్రభా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డన్నాడు. లేదయ్యా జకరియా ముందుగా చెప్పాడు, గొర్రెల కాపును కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయంటే నో 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 అది జరగదు, జకరియా తప్పు చెప్పాడేమో, నో 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 నేను లాంటి వ్యక్తిని కాదు. లేదయ్యా జకరియా చెప్పాడు ఈ మాట 500 సంవత్సరాల క్రితం అంటే, లేదు ప్రభా నేను ఉంటానన్నాడు. సరే, ఈ రాత్రి కోడి కుయక మునుపు నువ్వు నన్ను ముమ్మారు ఎరగనంటావు అన్నాడు. అంతే మాట చెప్పాడు. నైట్ వెళ్ళాడు, ఆ ప్రధాన యాజకుని యొక్క ఇంటి చుట్టూ తిరిగాడు పేతురు. చలిమంట దగ్గర కూర్చున్నాడు. 3 సార్లు అడిగారు, నీవు ఆయనతో ఉన్నవాడు కావా, నీవు యేసుతో ఉన్నవాడు కావా, నీవు అతనివేనంటే 3 సార్లు నేను కాదన్నాడు. వెంటనే కోడి పుంజు కూసిందండి. అంటే రాత్రి వేళ కోడి దగ్గరికి వెళ్ళి ప్రభు చెప్పాడా, లేకపోతే కోడినేమని యేసు ప్రభు వదిలేడా? ఆలోచించేయండి. ఆ రాత్రి బంధించబడ్డాడు. కోడి సంగతి ఎప్పుడు వచ్చింది? ఆ నైట్లో వచ్చింది ఆ సంగతి. మరి కోడి ఎక్కడిది? కోడి పరిస్థితి ఏంటి? కానీ ప్రభు నోట చెప్పాడు, కోడి కుయ్యక మునిపే. ఆలోచించారా? కరెక్ట్గా కోడి అద్భుతంగా కూసిందండి. ప్రభు చెప్పలేదు. ఎప్పుడైతే కోడి కుయ్యక మునుపు అన్నాడో, ఆ కోడి ఆ రాత్రి కాడే అలర్ట్ అయిపోయిందండి. నైట్ అలర్ట్ అయిపోయింది. సహజంగా రాత్రులు కోళ్ళు పడుకుంటాయి. కానీ యేసుప్రభు గెత్సెమనే తోటలో కోడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ కోడి ఆ పుంజు ఎక్కడో విన్నది, సార్వభౌమునికి అలర్ట్ అయిపోయింది, రెడీగా ఉంది. బ్రదర్ ఎప్పుడు అబద్ధాలు చెప్తాడా, కూసేద్దామని. ఆలోచించారా? యేసుప్రభుని పేతురు అన్నాడు, ప్రభా మన యెరూషలేము దేవాలయంకి వెళ్తున్నాం కదా, మీ బోధకుడు దేవాలయపు పన్ను కట్టడా అని అడిగారు. ఎందుకనంటే దేవాలయం అంతా కూడా మెయింటెనెన్స్తో కూడింది. యాజకులు చాలామంది ఉంటారు, సిబ్బంది చాలామంది ఉంటారు, చాలా ఖర్చులు ఉంటాయి. అందుకని దేవాలయంకి వచ్చిన వాళ్ళు సంవత్సరానికి ఖచ్చితంగా 1 అరశేకులు ట్యాక్స్ పే చేయాలి. ప్రతి యూదులు కూడా ట్యాక్స్ పే చేయాలి దేవాలయం కొరకు. దేవాలయంలో మెయింటెనెన్స్ ఉంటుంది కదండి, ఇది కూడా మనం అలవాటు చేసుకుంటే మంచిదండి. చాలా సంఘాల్లో దేవాలయపు ఖర్చుల నిమిత్తం అని పెడతారు, 1000 రూపాయలు. దేవాలయ అవసరతల నిమిత్తం చాలామంది పెడతారండి. ఎందుకంటే మెయింటెనెన్స్ ఉంటుంది, ఏదో మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్లో నేను కూడా పాలిభాగస్తుడు కావాలి. ప్రభు అన్నారు, పేతురు మన దగ్గర అయితే డబ్బులు లేవు, నీకు తెలుసు. ఓ పని చేయి, నీ దగ్గర గాలం ఉంది కదా, సముద్రం ఒడ్డుకి వెళ్ళు, గాలమయ్యి చేప ఆ గాలం చుట్టుకుంటుంది, ఆ చేపలో షెకెల్ ఉంటుంది, నీకు ఒక 1/2 షెకెలు, నాకు ఒక 1/2 షెకెలు కట్టేసి అన్నాడు. యేసు ప్రభువారు ఎప్పుడైతే నోటి చేపలో షెకెల్ ఉందో, ఈ చేప ఎక్కడో వినేసిందండి. హుటాహుటిన వెళ్ళి ఎక్కడ షెకెల్ పట్టుకొచ్చిందో, ఎక్కడ సముద్రం కింద ఎవరు పడేసుకున్నారో తెలీదు, మొత్తానికి షెకెల్ మింగేసి పీటర్ కొరకు ఎదురు చూస్తూ ఉంది. పీటర్ గాలం వేయటమే తరువాయి, ఆయన గాలం వేయటమే తరువాయి. గాలం వేశాడు, వెంటనే చేప పట్టేసింది, బయటికి తీసుకొచ్చాడు, షెకెల్ కనపడింది. ఎంత అద్భుతం కదా! ఆయన ఎవరైనా సావరిన్. నీ రాజు ఎలాంటి వాడు అనుకుంటున్నావు? నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు.
ఆయన దీనుడు మాత్రమే కాదు, ఆ వచ్చే రాజు, ఆ గాడిద మీద కూర్చున్న రాజు సావరిన్ పవర్. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సార్వభౌమ అధికారము కలిగిన వాడు అని యేసు ప్రభువారు ఆ యొక్క అధికారం గురించి ఎంత చక్కగా దేవుని వాక్యంలో తెలియచేయబడుతున్నాయో ఆలోచించేశారా దేవుని బిడ్డలారా? నిజమే, ఆయన గాలి మీద ఆయన సార్వభౌమ అధికారం. గాలిని గద్దించగానే అది మిక్కిలి అణిగి నిమ్మళమాయను. గాలి అణిగిపోయింది, నీరు అణిగిపోయింది. ఆయనకు కోడుల మీద, చేపల మీద, ప్రకృతి మీద, వృక్షాల మీద, జువాలజీ, బాట్నీ అన్నిటి మీద ఆయనకు అధికారం కలిగిన వాడు. సొర చెట్టును మొడిపించాడు, అప్పటికప్పుడే మొలవలన్నాడు. ఈ మనలాగా ఈ చెట్టు తీసి ఆ చెట్టు పెట్టలేదు అక్కడ, అప్పటికప్పుడే సొర చెట్టును మొలిపించేశాడు. ఓవర్ నైట్ హ్యాపీగా యోన దాని కింద కూర్చున్నాడు. యోన కూర్చుని పని ఏమైనా సంతోషించి దేవుని స్తుతిస్తున్నాడు, అణుగుతూనే ఉన్నాడు, సణుగుతూనే ఉన్నాడు. వెంటనే ఒక పురుగు చెప్పాడు. ఆ పురుగు వెళ్ళింది, సొర చెట్టు ఆకులని రాల్పేసింది, తిరిగి మొత్తం చేసేసింది, ఎండంతా కూడా పడుతోంది. పురుగు ప్రభు మాట వింటుంది, చెట్టు ప్రభు మాట వింటుంది. ఓ వెర్రి మానవుడా, ఇన్ని సంవత్సరాలయ్యింది ప్రభు మాట వినవే. మా వెర్రి మానవుడు ప్రభు మాట వినటం లేదు. ఆదాముకు సమస్త వాటి మీద అధికారము కలిగిన వాడు. కాకిని రమ్మంటే కాకి వచ్చింది, పులి రమ్మంటే పులి వచ్చింది, సింహం రమ్మంటే సింహం వచ్చింది. కానీ ఆ వెర్రి మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి సాతానుకు లోబడి సమస్త అధికారాన్ని పోగొట్టుకున్నవాడు ఆదాము, హవ్వలని మనం గుర్తుపెట్టుకుందాం. ఆయన ఎవరో తెలుసా? నీ రాజు సావరేన్. ప్రతి వాటి మీద ఆయనకు సర్వాధికారం ఇవ్వబడినది. యేసు ప్రభు చెప్పారు, నాకు ఈ భూమి మీద సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అలాంటి సావరిని మనం ఉదయకాలం కలుసుకున్నాం. అలాంటి సావరిని మనం ఆరాధిస్తున్నాం. మామూలు వ్యక్తి కాదు ఆయన. గాడిద వచ్చినంత మాత్రాన సామాన్యుడు కాదు. ఆయన సావరినిటీ, ఆయన సార్వభౌమత్వం, ఆయన అధికారము ఎంత గొప్పది కదా, ఎంత గొప్పది కదా. ఆలోచించేయండి. ఒక రోజున ఇదే సార్వభౌముడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద ఎక్కి ఆయన ఖడ్గం పట్టుకుని రాబోతున్నాడు. ఆయన బుక్ పట్టుకోబోతున్నాడు, ఆయన ఖడ్గం పట్టుకుని రాబోతున్నాడు, వైట్ హార్స్ మీద రాబోతున్నాడని యోహాన్ భక్తుడు కూడా రాస్తూ వచ్చాడు. ఆయన సావరిన్. అది రెండవ అంశంగా గుర్తుపెట్టుకోవాలి. మూడవది గ్రేట్ సర్వెంట్. గ్రేట్ సర్వెంట్, దీనుడు. దీనుడు అండి. ఏమండి, సావరిన్గా ఎంత అధికారం కలిగిన వాడండి. ఎంత దీనుడు, ఎంత దీనుడు. ఎస్, జకరియా చెప్పాడు, గాడిద మీద వస్తున్నాడు, గాడిద పిల్ల మీద వస్తున్నాడు. వచ్చేవాడు ఎవరు తెలుసా? ఆయన గొప్పవాడు, కానీ ఆయనకు హంబుల్ కింగ్. ఆయన హంబుల్నెస్, ఆ లోలీనెస్, ఆ యొక్క ఆ లోలీ కింగ్. ఆయన తగ్గింపు జీవితం గురించి రాశాడండి. తగ్గింపు జీవితం ఎంత అద్భుతం. నిజమే, ఆయన గ్రేట్ సర్వెంట్గా, ఏండి, గ్రేట్ సర్వెంట్గా, ఒక వినయుడిగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. దేవాలయంలో ప్రవేశించేటప్పుడు ఒక దీనుడిగా, ఒక వినయ మనస్కుడుగా ఆయన లోపలికి ప్రవేశించాడు. గమనించారండి? ఆయన దీనుడిగా దేవాలయంలో ప్రవేశించాడు. దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు మనకు హంబుల్నెస్. యేసు ప్రభువే దేవాలయంలో ఒక దీనుడిగా లోపలికి ప్రవేశించాడు. ఆయన సావరిన్, ఆయన సీకర్, ఆయన గొప్పవాడు. కానీ దేవాలయంలో ఎంత దీనత్వాన్ని కనపరిచారు. ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు. నిజమే, మన జీవితంలోనికి మనమే యెరూషలేము దేవాలయం అయితే మనలోనికి ఆయన ప్రవేశించాలంటే మనలో దీనత్వాన్ని కోరుతున్నాడు, మనలో సాత్వికత్వాన్ని కోరుతున్నాడు. యేసు ప్రభు చెప్పాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. 2 మాటలు చెప్పి వెళ్ళారు యేసు ప్రభు పరలోకానికి. ఈ భూమి మీద నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలంటే ప్రతి వాడు కూడా తమ జీవితంలో ఒక దీనత్వము, ఒక వినయము, ఒక సాత్వికము, ఒక తగ్గింపు యేసు ప్రభు నేర్పుతున్నారు ఈ యొక్క యాత్రలో. ఈ గొప్ప ఉద్యోగ యాత్రలో, ఈ గొప్ప యాత్రలో ప్రభు నేర్పించేదనంటే ఆయన యొక్క వినయం, వినయం, వినయం మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని ఆ కార్యక్రమం యొక్క ఊరేగింపులో ఆలోచించేయండి. ఆయన దేవునితో సమానుడు, దేవునితో సమానుడు. మనం చదువుకున్న ఫిలిప్పీ పత్రిక దేవునితో సమానుడు, ఆయన ఈక్వల్, దేవునితో సమానుడు. కానీ ఆ భాగ్యమును ఎంచుకోలేదు. కానీ ఒక దీనుడుగా, ఒక దాసుని స్వరూపం ధరించుకుని లోపల ప్రవేశించాడు.
దేవునితో సమానుడు కానీ దాసుని స్వరూపం. ఇంకా మనం కొద్ది రోజులు మాత్రమే ఉన్నది. మన రూపం ఏమైనా మారుతూ ఉందా? దాసుని స్వరూపం, వినయ మనస్సు అనేది మన జీవితంలో కలుగుతుందా? అది ఉంటేనే మన జీవితంలోనికి ప్రభు ఎంటర్ అవుతాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సాత్వికుడు. 4వది, ఆయన గ్రేట్ సేవియర్. ఆయన రక్షణ గలవాడు. ఆయన రాజుగా మాత్రమే కాదు, పాపముతో నశించిపోతున్న మనం, పాపముతో కొట్టిమెడుతున్న మనలను ఆయన ఎలా వస్తుంటే ఒక గ్రేట్ సేవియర్గా, పాపము నుంచి విడిపించేవాడుగా, పాపం నుంచి రక్షించేవాడుగా. యేసు తన ప్రజలను వారి పాపం నుంచి తానే రక్షించును. అందుకనే వాళ్ళు అంటున్నారు, హోసన్నా హోసన్నా హోసన్నా, ఇప్పుడే మమ్మల్ని రక్షించు. ఎలా రక్షించాలి? రోమ సంఖ్యల నుంచి మమ్మల్ని రక్షించు అంటున్నారు. కానీ మా పాప సంఖ్యల నుంచి హోసన్నా హోసన్నా, మా పాపం నుంచి విడిపించు, మా పాపం నుంచి రక్షించని వాళ్ళు పశ్చాత్తాపముతో కేకలు వేయటం లేదు. వాళ్ళు కేకలు ఏంటో తెలుసా? రోమ సంఖ్యల నుంచి, రోమ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించని హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తున్నారు. మనం కూడా కేకలు వేయాలి, హోసన్నా నా పాపం నుంచి, నా శాపం నుంచి నన్ను రక్షించని మనం కూడా కేకలు వేయగలిగితే అది ఎంత ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. ఆయన గ్రేట్ సేవియర్. ఈ ప్రపంచంలో ఆయన మించినటువంటి రక్షకుడు ఈ ప్రపంచంలో ఎవరు లేని విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డలారా, ఆ సేవియర్ని ఏం చేశారో తెలుసండి? లూకాసు వార్త మనం చదువుకున్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయము వాళ్ళు పరిసయ్యులు ఏమంటున్నారండి? 39వ వచనంలో 39 సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఇక్కడ పరిసయ్యులు అంటున్నారు, బోధకుడా నీ శిష్యులను ఎందుకు గద్దించమంటున్నారు? వీళ్ళు ఏం చెప్తున్నారంటే చూద్దాం. 38వ వచనం వాళ్ళు ఏం చెప్తున్నారు చూద్దాం. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు. అంటే వాళ్ళకి ఇష్టం లేదు, ఈయన రాజు కాదు, ఈయన మెస్సయ్య కాదు. ఆపు, బోధకుడా ఆపమని చెప్పు. నీవు మాకు మెస్సయ్య కాదు, నీవు మాకు రాజు కాదు, నీవు మాకు ఏది కాదు. వాళ్ళని ఆపు అని చెప్తున్నారు. నిజమే దేవుని బిడ్డలారా, గ్రేట్ సేవియర్. పాపములో పడినటువంటి వాళ్ళని రక్షించడానికి ఆయన సేవియర్గా వస్తే అక్కడ స్తుతులు ఆపేస్తూ ఉన్నారు, హోసన్న గీతలు ఆపేస్తూ ఉన్నారు. వాళ్ళకి చెప్పు. నిజమే, ఎంత భయంకరమైన పరిస్థితి వాళ్ళ జీవితంలో ఆలోచించేయండి. మెస్సైని వాళ్ళు నిరాకరించారు. కింగ్ ఈజ్ రిజెక్టెడ్, మాకొద్దు ఈ రాజు, ఈ మెస్సై మాకొద్దు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా వాళ్ళ మెస్సై గురించి ఎంత తక్కువ మాట్లాడుతున్నారంటే వాళ్ళు నిరాకరిస్తూ ఉన్నారు. 3 రోజుల క్రితం మనకి ఇశ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు యేసు ప్రభుని ఒక వ్యక్తి ఉన్నాడు, అతను చెంగిస్ ఖాన్, అతనితో పోల్చి మాట్లాడాడండి. ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నాడంటే చూడండి, ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నాడు బెంజమిన్ నెతన్యాహు. ఆలోచించారా? నిజమే, యేసు ప్రభుని చాలా తక్కువ చేసి మాట్లాడేవారు పరిసయ్యులు. నువ్వు తిట్టిపోతువి, నువ్వు తిరిగిపోతువి, నువ్వు మద్యపానివి. ఈ విధంగా యేసు ప్రభుని మాటల ద్వారా హింసించారు. వేట కుక్కలాగా పరిసయ్యులు పడుతున్నారు ప్రభు వెంట. యేసు ప్రభుని అసలు అంగీకరించారు వాళ్ళు. ఇప్పటికీ కూడా యేసు ప్రభుని అవమానపరుస్తూనే ఉన్నారు, యేసు ప్రభుని నిరాకరిస్తూ ఉన్నారు, యేసు ప్రభుని తక్కువ చేసి నేటి వరకు యూదులు మాట్లాడుతూ ఉన్నారు. గ్రేట్ సేవియర్, వాళ్ళకి మంచి రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వస్తే ఆ గ్రేట్ సేవియర్ని నిరాకరించడం ద్వారా ఆ రక్షణ మనకు దొరికిందండి. ఆ సేవియర్ మనకు దొరికాడు. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ధన్యతను ఆలోచించేయండి. గ్రేట్ సేవియర్. నిజమే దేవుని బిడ్డలారా, వాళ్ళు ఇంకా టెక్నాలజీని నమ్ముకుంటున్నారు కానీ టెక్స్ట్ వైపు చూడటం లేదండి. ఒక టెక్నాలజీ ఉన్నది, అడ్వాన్స్ టెక్నాలజీ అంటున్నారు కానీ జకర్యా టెక్స్ట్ చదువుకుంటే వారు మనోనేత్రాలు వెలిగింపబడతాయి. యేసు ప్రభు మాటలు కాదు, దానికంటే ముందుగా జకర్యా చెప్పాడు, దానికంటే ముందుగా యెషయా చెప్పాడు, దానికంటే ముందుగా దావీదు చెప్పాడు.
కానీ వాళ్ళ మనసంతా టెక్నాలజీ 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 టెక్స్ట్ మీద పెట్టుంటే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థితి ఉండేదే. వాళ్ళకి గోల్డ్ మీద ఉన్నది కానీ గాడ్ మీద లేదు. వాళ్ళకి ఆలోచించేశారా? మాకొద్దు ఈ రక్షకుడు వద్దు, ఈ రక్షకుడు వద్దే వద్దు. ఇంకా రక్షకుని తిరస్కరించేవారు ఉన్నారా? రక్షకుని అంగీకరించకుండా వాయిదా వేసేవారు ఉన్నారా? హోసన్నా హోసన్నా ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని నువ్వు కేకలు వేస్తే నేడే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినము. నేడని దినముండగానే ప్రభుని రక్షకుడిగా స్వీకరించండి. ఆయన నీతిపరుడు, నీకు ఒక రాజుగా రక్షణ ఇవ్వడానికి, నిన్ను రక్షించడానికి ఆయన జయప్రవేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. 5వది గ్రేట్ సియర్. గ్రేట్ సియర్, ఆయన దీర్ఘదర్శి. దీర్ఘదర్శి నిజమే, ఎంత అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడనంటే ప్రభుకు తెలుసండి. మీదుట గ్రామానికి వెళ్ళండి, కట్టబడిన గాడిదని చెప్పలేదు, కట్టబడిన గాడిద. అక్కడ గాడిద కనపడింది, దాన్ని తోలుకుని విప్పుకున్న దగ్గర రండి. యజమానులు ఎవరైనా ఏదని అడిగితే అది నాకు ప్రభునకు కావలసినదని ఒక దీర్ఘదర్శిగా చెప్పాడండి. వెళ్ళారు, విప్పుతుండగా యజమానులు అడిగారు, ఏంటి తిప్పుతారంటే ఇది ప్రభునకు కావలసినది. వెంటనే వాడు మిమ్మల్ని తోలుపెట్టునన్నాడు. తోలుపెట్టినాం. ఆలస్యం చేయలేదు, వెంటనే వాడు తోలుపెట్టునన్నాడు. దీర్ఘదర్శి, గ్రేట్ సియర్ అండి. మన భవిష్యత్తు తెలుసు, గాడిద భవిష్యత్తు తెలుసు, ప్రపంచ భవిష్యత్తు ప్రభుకు తెలుసు అండి. గాడ్ సియర్. ఈ యొక్క మట్టరాదు రోజున యేసుప్రభు వారికి యెరూషలేముకి వెళతాడండి. బేత్పెగే ఈ బేత్నీకి వచ్చారు కదా, అది మార్నింగ్ టైం అనమాట. మార్నింగ్ బహుశా 8 కావచ్చు, 9 కావచ్చు. అక్కడి నుంచి బేత్పెగే నుంచి బేత్నీ నుంచి యెరూషలేముకి 2.5 కిలోమీటర్స్ జర్నీ మాత్రమే. ఇది ప్రొసెషన్ ఉంది కాబట్టి ఒక 2 hours లేట్ పడుతుంది. ఎందుకంటే యేసు ప్రభుని రాజుగా అంగీకరించిన వాళ్ళు, యేసు ప్రభుని మెస్సీగా అంగీకరించిన వాళ్ళు దానికి గుర్తుగా ఖర్జూరపు మట్టలు, ఆ యొక్క క్రొత్త బట్టలు వేసి పరుస్తున్నారనమాట. మట్టలు సమాధానానికి సంకేతం ఉంది, అది విజయానికి సంకేతం ఉంది. బట్టలు గౌరవానికి సూచన. ఎంత యేసుప్రభు ఎంత ప్లానింగ్ జరుగుతుంది. ఇప్పుడు 2.5 కిలోమీటర్స్ జర్నీ చేయాలి, దాదాపు 2 hours. అంటే ఆఫ్టర్నూన్ యేసుప్రభు వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత మరి ఈవినింగ్ బేత్నీకి వచ్చినట్టుగా ఇదే గ్రంథంలో మనకు తెలియబడుతుంది. ఆయన ఎవరంటే గ్రేట్ సియర్, దీర్ఘదర్శి. ఆయన ఒలివ కొండ దగ్గరికి వచ్చినప్పుడు యెరూషలేమును చూచి ఆ పట్టణ విషయమే ఏడ్చి అని ఉంటుంది చూడండి. ఈ రోజున యేసుప్రభు ఏడ్చారు. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఎందుకు? కింగ్ ఇస్ రిజెక్టెడ్. రాజుని వారు నిరాకరించబోతున్నారు. రాజును పాపుల చేతికి అప్పగించబోతున్నారు. మెస్సీని వద్దంటున్నారు. అందుకనే వారి యొక్క భవిష్యత్తు ముందుగానే చెప్తున్నాడు. మీరు మెస్సీను నిరాకరించడం ద్వారా ఆ పట్టణానికి ఏ గతి పట్టబోతుందో ముందుగానే ఆ పట్టణం గురించి యేసుప్రభు ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయడి దినములు. చూసారండి, మెస్సీయను తిరస్కరిస్తే, రారాజును తిరస్కరిస్తే వచ్చే నష్టం ఎంత ఉన్నదో ఆలోచించాను. ఏమండి, మనము బ్రతుకుండగానే మెస్సీయను రారాజును సేవ్యగాను స్వీకరించకపోతే, తెలిసి వాళ్ళు స్వీకరించలేదు, అందుకే ఎంత నష్టం వచ్చిందండి. వారు తెలియక కాదు, తెలిసి ప్రవచనం ఉన్నప్పుడు కూడా ఈ మెస్సీని నిరాకరించారు, అంగీకరించలేదు. అందుకనే అన్ని ప్రక్కల శత్రువులు నేను గట్టు కట్టి అరికట్టి నేను ముట్టడి వేస్తారు. రాయి మీద రాయి లేకుండా దేవాలయం కూల్చబడుతుందని ప్రభు చెప్పారు. ఆయన గ్రేట్ సియర్, గ్రేట్ సియర్. ఇక్కడ మాట చెప్తానండి, యేసు ప్రభుని అంగీకరించలేదు. AD 70లో టైటస్ చక్రవర్తి వచ్చాడు. టైటస్ చక్రవర్తి వచ్చి ఒలివ కొండ మీద ఒక పిక్చర్ చూశాడు. ఒలివ కొండ ఎక్కితే యెరూషలేము పిక్చర్ అంతా స్పష్టంగా కనపడుతుంది. చూశాడు, సైనికులకు చెప్పాడు టైటస్ చక్రవర్తి, రోమా చక్రవర్తి, సైనికులారా యెరూషలేములో కనపడ్డ వారిని అందరిని చంపేయండి, పిల్లల్ని ఏంటి ఆడవాళ్ళు ఏంటి అందరిని చంపేయండి, ఒకటి దేవాలయం జోలికి వెళ్ళొద్దని చెప్పాడు.
దేవాలయం జోలికి వెళ్ళొద్దు. అంటే ఇప్పుడు దేవాలయం ఏమి కాదన్నట్టు ఉంటుంది సేఫ్గా. ప్రభు ఏం చెప్పారు? నన్ను నిరాకరించినందుకు మీరు దేవాలయం మురిసిపడుతున్నారు కదా, ఇది మా దేవాలయం చెప్తున్నారు కదా, మీ దేవాలయంలో ఇటుక మీద ఇటుక లేకుండా చేస్తున్నాడు కదా, ఇప్పుడు టైటస్ చక్రవర్తి దేవాలయం పడగొట్టద్దు అంటున్నాడు. ఎట్లా మరి? ఇప్పుడు ప్రభు ప్రవచించాడు, ప్రభు చెప్పాడు. అప్పుడు సైనికుడు ఆకతాయిగా చిన్న కాగడ తీసుకుని దేవాలయంలో విసిరేశాడంతే. చిన్న కాగడ పూర్తిగా దేవాలయం అంటేసుకుంది. ఎందుకంటే ప్రతి ఆ యొక్క ఇటుకలో, ఆ యొక్క బ్రిక్స్లో బ్రిక్కి మధ్య సొలొమోను బంగారం వేసి జత చేశాడు, గోల్డ్. ఈ కాగడకు దేవాలయం తగలబడుతున్నప్పుడు బంగారం అంతా కూడా కరిగి కిందకి మట్టి బిళ్ళలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అనుకున్నారు, బంగారం తీసుకుని దోచుకోవాలంటే మెల్లగా రాయి మీద ఇటుక తీసి ప్రక్కన పెట్టి బంగారం అంతా దోచేసుకున్నారు. చూసారండి, గ్రేట్ సియర్గా చెప్పాడు. వాళ్ళు వద్దన్నారు, దేవాలయం పడగొట్టొద్దన్నారు. కానీ దేవుని యొక్క ప్రవచనం గ్రేట్ సియర్. అందుకనే దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి, మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు, మన అక్కర్లు ఎరిగిన దేవుడు. మీకేమి కావాలేనో నా పరలోకపు తండ్రికి తెలియను. గ్రేట్ సియర్ మన ప్రభు, దీర్ఘదర్శి. దేనిని గురించి మీరు చింతపడకుడు కానీ ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనలు. ఈ లోకములో దేనిని గురించి చింతపడకుడు కానీ కేవలము తన బిడ్డలకు మాత్రమే ఈ మాటలు చెప్పాడు. యేసుక్రీస్తును రక్షకుడుగా స్వీకరించిన వారికి మాత్రము ఈ మాటలు చెప్పాడు. దేనిని గురించి మీరు చింతపడొద్దని. గ్రేట్ సియర్ ఆయన ఎంత అద్భుతమైనటువంటి దీర్ఘదర్శనం ఆలోచించేయండి. 6వది గ్రేట్ స్పిరిచువల్ శాంపుల్. గ్రేట్ స్పిరిచువల్ శాంపుల్. ఎంతున్నప్పుడు కూడా ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని ప్రభు జీవించాడండి. ఇప్పుడు ఆయన చేసిన మిరాకిల్స్ అండి. ఇప్పుడు వాటర్ని ఏం చేశాడు? వైన్గా మార్చాడు. పుట్టుగుడ్డు వాడికి చూపునిచ్చాడు, చనిపోయిన వాడిని లేపాడు. సహజంగా ఎలా ఉంటుందండి? ఒక అతిశయం గర్వం ఉంటుంది. మనం ఏం చేస్తాం? ఇన్ని కార్యాలు చేస్తే ఏసీటీసీ గుర్రం మీద వచ్చి హల్చల్ చేస్తాం అనమాట కదా, నేను ఇన్ని చేసినని. ప్రభు అలా చేయలేదండి. ఆయన గ్రేట్ స్పిరిచువల్ శాంపుల్. ఆయన ఒక ఆదర్శవంతమైనటువంటి ఆధ్యాత్మిక మాదిరి మనకు చూపించాడండి. ఒక ఆదర్శవంతమైన జీవితం, ఒక విశ్వాసిగా ఎంత ఆదర్శవంతంగా ఉండాలనేది ఒక స్పిరిచువల్ మోడల్ యేసు ప్రభు వారు మనకు అనుగ్రహించారు. 7వది గ్రేట్ సాక్రిఫైస్. గ్రేట్ సాక్రిఫైస్. ఆయన ఇప్పుడు ఈ విజయోత్సాహము రిజెక్ట్ చేసినందుకు ఆ యాత్ర కాస్త, ఆ ఊరేగింపు ఏ ఊరేగింపుగా మారిపోయింది? సిలువ ఊరేగింపుగా మారిపోయింది. ఆయన యూటర్న్ తీసుకున్నాడు. యూటర్న్ తీసుకుని ఆయన ఎక్కడికి వెళ్ళబోతుంటే గొల్గొత దగ్గరికి వెళ్ళబోతున్నాడు. మీ కొరకు నా కొరకు ఆయన సాక్రిఫైస్ కాబోతున్నాడు. గ్రేట్ సాక్రిఫైస్. గ్రేట్ సాక్రిఫైస్. నిజమే దేవుని బిడ్డలారా, 500 సంవత్సరాల క్రితం జకర్యా ప్రవచించాడు. దానికంటే ముందుగా 560 సంవత్సరాల క్రితం దానియేలు బబులోను దేశంలో మన ప్రభు గురించి చెప్పాడు. చూద్దాం దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 26వ వచనం. పార్శిక దేశంలో అంటే ఇరాన్ దేశంలో అక్కడ దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఏం చెప్పాడో చూద్దాం. 69వ వారంలో ఏం జరగబోతుందో చెప్పాడు. 9:26. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడును. అదండి, చూసారండి, దానియేలు ప్రవచనం చెప్పాడు. ఎప్పుడు? ఈయన కంటే ముందుగా దానియేలు చెప్పాడు. అభిషిక్తుడు కట్ ఆఫ్ కావాలి అని చెప్పాడు. ఎప్పుడంటే 69వ వారం కంప్లీట్ అయినప్పుడు అభిషిక్తుడు నిర్మూలన కావాలి. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన గ్రేట్ సాక్రిఫైస్ చూడండి. దానియేలు చెప్పాడు, అభిషిక్తుడు రక్షకుడు నీ కొరకు నా కొరకు నిర్మూలం కావాలి, నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో చంపబడాలని ముందుగా దేవుని వాక్యంలో ఎంత అద్భుతంగా వ్రాశారో ఆలోచించేయండి. నీ కొరకు నా కొరకు ఆయన కట్ ఆఫ్ అయిపోతున్నాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన కలవరి శిలువ వైపు తన యాత్రను కొనసాగిస్తున్నాడు. ఆయన యొక్క ప్రవచనము ఎంత శ్రేష్టమైనదో, ఎంత గొప్పదో కదండి. యేసుప్రభుని సిలువ ఎన్ని గంటలకు వేశారు? యేసుప్రభు సిలువ ఎన్ని గంటలకు వేశారండి? మార్నింగ్ 9 o'clockకి ప్రవచనం ఉన్నది. ఎన్ని గంటలకు చనిపోయారు ఆయన? 3 గంటలకి ప్రవచనం ఉన్నది. ఆయన ఎక్కడ సిలువ వేయబడాలంటే యెరూషలేము గవిని వెంట వెలుపల, అది ప్రవచనం ఉంది. యేసుప్రభు జీవితం అంతా కూడా ప్రవచనమేనండి.
ఆయన ఎక్కడ చనిపోవాలి, ఎన్ని గంటలకు సిలువ వేయాలి, ఎన్ని గంటలు చనిపోవాలి, ఇదంతా కూడా ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారంగానే జరుగుతుంది. అందుకని కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. కాలక్రమంగా మన యేసుప్రభు వారు పనిచేస్తూ ఉన్నారు. ఆయన కాల ప్రకారంగానే 3వ దినం తిరిగి లేచాడండి. ప్రతిదీ కూడా టైం. ఇప్పుడు యేసుప్రభు సిలువేసేటప్పుడు పిలాతు టైం నడవలేదు, అక్కడ పరిసయ్యులకు టైం జరగలేదు. దేవుని వాక్యంలో ఏ టైంకి అయితే అభిషిక్తుడు నిర్మూలన కావాలి, ఏ టైం ప్రకారంగా అయితే 9 గంటలకు సిలువ వేయబడాలో, 9 గంటలకు ఏదైతే బలి అవ్వాలో ఆ టైం ప్రకారంగానే యేసు ప్రభు వారు తన గొప్ప సాక్రిఫైస్ చేస్తూ వచ్చాడు. కాబట్టి అందుకనే మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రభా నా టైం కాదు, మీ టైం ప్రకారంగా జరిగించండి, మీ చిత్తమే సిద్ధించుగా కానీ మనం ప్రార్థించగలిగితే ఆయన టైంలో కరెక్ట్గా మన కొరకు పనిచేస్తాడు. మన టైంలో పని చేయమని కోరకూడదు. ఇప్పుడు కూడా ఆయన టైంలో పనిచేస్తే మన జీవితం యాక్యురేట్గా ముందుకు సాగుతుంది. కాబట్టి 7 విషయాలు మీ ఎదుటకు తీసుకొచ్చాను. ఆయన ఒక గ్రేట్ సీకర్గా ఉన్నాడు, అ గ్రేట్ సావరిన్, గ్రేట్ సర్వీస్ అండ్ సర్వెంట్, గ్రేట్ సేవియర్, గ్రేట్ సియర్, గ్రేట్ స్పిరిచువల్ శాంపుల్, గ్రేట్ సాక్రిఫైస్. అలాంటి ప్రభువును మనం కలిగి ఉండడం ఎంత ధన్యత, ఎంత భాగ్యం. ఆ ప్రభుని గణపరుస్తూ మనం కూడా హోసన్న గీతాలు పాడుతూ ప్రభు పేరటొచ్చు రాజు స్తుతింపబడునుగా కానీ ఆ స్తుతులు చెల్లించి ఆయన మహిమపరచగలిగితే ఎంత ధన్యత, ఎంత భాగ్యము. అలా ఉండుటకు మనం సిద్ధపడదాం. అట్టి కృప, అట్టి సహాయము ఉదయకాలమందు సమృద్ధిగా మనకు అనుగ్రహించును గాక. సమస్త జ్ఞానమునకు మించిన మన తండ్రిని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక.